అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ పాస్ మీ వరల్డ్. ఈ వ్లాగ్ ఏంటంటే ఈరోజు మా ఇంట్లో బెండకాయ చారు చేస్తాను అనమాట మా అక్క. సో దానికోసమే నేను వీడియో తీస్తున్నాను. ఫస్ట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే సాసులు జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఇంకా ఇవంతా బాగా ఫ్రై అయినాక అందులోనే సన్నగా తురుముకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి ఎందుకంటే వెల్లుల్లి అనేది చాలా జీర్ణాశయంకి బాగా హెల్ప్ అవుతుంది. సో దాంట్లోనే ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. బాగా వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ నేను చెప్పినట్లు 200 సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉన్నాను. జస్ట్ ఇంకొక కొన్ని రోజులే. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూసినా కదా. ఇంకా అది ఫ్రై అయినాక అందులోనే ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కట్ చేసి వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఆనియన్స్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలా, కలర్ చేంజ్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మేము వెల్లుల్లి అనేది అన్ని దాంట్లో ఇంక్లూడింగ్ చేస్తాము, ఎందుకంటే అది జీర్ణాశయానికి బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి. సో మీరు అయినంత వరకు వెల్లుల్లి అనేది యాడ్ చేసుకొని చూసుకోండి. అండ్ అవంతా ఫ్రై అయినాక అందులోనే టమాటాలు వేసుకోవాలన్నమాట. టమాటాలు కూడా బాగా ఫ్రై అవ్వాల్సి ఉంటుంది. బాగా అది కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఆనియన్స్ భిన్న ఫ్రై అవ్వాలి అనుకునే వాళ్ళు దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే భిన్న ఫ్రై అవుతుంది అనమాట. అవంతా భిన్న కలర్ చేంజ్ అవుతుంది, భిన్న ఫ్రై అయిపోతుంది. సో దానికోసమే సాల్ట్ అనేది నేను యాడ్ చేసుకుని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా ఒక 2 మినిట్స్ వరకు వదిలేయాలన్నమాట. వదిలేసి ఇంక అందులోనే పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకు పసుపు అనేది చాలా బాగా హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో పసుపు కూడా చాలా వరకు యూస్ చేసుకోవచ్చు మనము. ఇంకా అంతా మిక్స్ చేసేసినాక కలిపి పెట్టేసి ఇంకా బెండకాయలు అయితే మేము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇంకొకసారి మిక్స్ చేసుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్నాం బెండకాయలు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సారీ, ఇది బెండకాయ పులుసు అనమాట, బెండకాయ చారు కాదు, బెండకాయ పులుసు. నేను స్టార్టింగ్లో రాంగ్ చెప్పేసిన, సో అందుకే ఇప్పుడు చెప్తున్నాను. బెండకాయలో ఇంకా ఏమేమి వెరైటీ చేయొచ్చు అనేది నాకు కమెంట్లో చెప్పేయండి. నేను ఒకసారి ట్రై చేస్తాను. మీ దగ్గర ఏమైనా మంచి రెసిపీ ఉంటే. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అబ్బా. మీ సపోర్ట్తోనే కదా ఇంకా నేను ముందుకు వెళ్ళకపోతుంది. ఇంకా ఇలా బెండకాయలు వేసి ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టి వదిలేయాలి. ఇంకా తీసినాక ఒకసారి మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. బాగా ఇలా కింద మాడిపోకూడదని. మీకు ఈ బెండకాయ కట్ చేసేటప్పుడు అది జిడ్డుగా తగులుకుని ఉండాలి అనుకుంటే మీరు కత్తికి ఫస్టే ఘీ ఆయిల్ అనేది అప్లై చేసుకొని కట్ చేసుకుంటే ఆ జిడ్డు అని తగ్గాలన్నమాట. ఇంకా దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఇంకా మిరప్పొడి వేసుకోండి. కారం అనేది మీ చాయిస్, కారం ఎంత తింటారో అనేది మీ చాయిస్ అనమాట. మేమైతే కారం ఎక్కువగానే తింటాము. సో ఇంకా దీంట్లోనే చింతపండు గుజ్జు అనేది కూడా వేసేసింది. ఆల్రెడీ చింతపండు నానబెట్టుకొని దాన్ని గుజ్జు ఇంకా వేసేసి మిక్స్ చేసుకోవాలి బాగా. మీలో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలా అనుకుంటామంటే ధారాళంగా స్టార్ట్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు మెసేజ్ చేయండి. నేనేమేమి ఫాలో చేస్తున్నానో అనేది కూడా నేను మీకు చెప్తాను, క్లియర్గా చెప్తాను అనమాట. నేను ఎలాంటి ఫాలో చేస్తున్నాను, ఏం టిప్స్ నేను యూస్ చేస్తున్నాను అనేసి మీకు నేను పక్కాగా రిప్లై అనేది ఇస్తాను, సరేనా. ఇలా చూస్తుంది కదా, వాటర్ అని చింతపండు గుజ్జు వేసుకున్నాక మిక్స్ చేసుకొని ఇంకా అందులోనే వాటర్ వేయాలన్నమాట. మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మీరు వేసుకోవచ్చు. పులుసు అనేది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. సో దానికి మా అక్క అనేది కొంచెం దానికి తగినంత వాటర్ వేసుకుంది. అంటే బెండకాయ బాగా ఉడకల్ల కాబట్టి సో ఇంత వాటర్ వేసుకుంది అనమాట. బట్ యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళైతే స్టార్టింగ్లోనే అయ్యో వ్యూస్ రావడం లేదు, అయ్యో సబ్స్క్రైబర్ వస్తలేదు,
ఇంకా నేను స్టార్ట్ చేసి వేస్ట్ అలా ఎప్పుడు థింక్ చేయకూడదు. బీ పాజిటివ్, ఓకేనా? చూస్తున్నారు కదా, ఇలా అయినాక ఒక 10 మినిట్స్ వరకు మూసి పెట్టేసింది మా ఇంకా ఫైనల్ తీసి కొత్తిమీర లాస్ట్లో వేసుకోందన్నమాట. వేసుకొని ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొనేసింది. సాల్ట్ ఏమైనా తక్కువ ఉందా లేదని మీరు చూసుకొని మీరు వేసుకోవచ్చు. మాకైతే సాల్ట్ అనేది సరిపోయింది, అందుకే సాల్ట్ అనేది వేసుకోలేదు. సో ఈరోజు వీడియో ఇంతే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.